నాకు యాక్చువల్లీ థాట్ లేదు. చిన్నప్పటి నుంచి అంటే నాకు కొన్ని ఆలోచనలు కొన్ని మూవీలుగా తీశారనిపించింది. అంటే ఇప్పుడు మనం ఏమన్నా ఫ్రెండ్స్‌తో చేస్తున్నప్పుడు అవి ఎక్కడెక్కడో టెలిపతి ద్వారా షేర్ అవుతాయి. టెలిపతి అంటారు కదా! షేర్ అవుతున్నాయి అని అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు 'నాన్నకు ప్రేమతో'. 'నాన్నకు ప్రేమతో'లో బటర్‌ఫ్లై థియరీ ఉంది. నేను చెప్పా అది బటర్‌ఫ్లై థియరీ గురించి. ఎక్కడో జరిగే ఇన్సిడెంట్ ఏదో క్రియేట్ చేస్తుంది అన్నట్టు. ఎగ్జాంపుల్ నేను ఫ్రెండ్స్‌తో చెప్పా. మీరు ఎక్కడికైనా పని మీద వెళ్ళినప్పుడు ఈ టైంకి అవ్వాలి అని కోరుకుంటారు. కానీ మధ్యలో ఎవరైనా మాట్లాడించడం గానీ, ఇంకేదైనా ఇన్సిడెంట్ జరగడం గానీ, అక్కడ పని లేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అక్కడ ఇంకేదో క్రియేట్ అవుతుంది. అలా అది ఎగ్జాంపుల్ ఒకటి మామూలుగా చెప్పా. అది బటర్‌ఫ్లై థియరీ లాగా ఇక మూవీ రిలీజ్‌కు ముందే చెప్పా. అది 'నాన్నకు ప్రేమతో' ఇలా మూవీగా వచ్చింది బటర్‌ఫ్లై థియరీ. మళ్ళీ బటర్‌ఫ్లై థియరీ ఆల్రెడీ ప్రూవెన్ థియరీ కదా! ఇది ఎవరైనా రిఫర్ చేయొచ్చు, ఎవరైనా చదవచ్చు. ఆ థాట్స్ ఎవరికైనా రావచ్చు కదా! అదే అంటే ఇందులో అదొక్కటే కాదు, పాయింట్ అదొక్కటే ఏముందండి? కాదు, అదొక్కటే కాదు. ఇంకా ఇది 'రాధేశ్యామ్‌లో' నేను మామూలుగా ఫ్రెండ్‌తో మామూలుగా ఇలా వేలు పెట్టి ఇలా పెట్టి మామూలుగా ఫన్‌గా ఇచ్చేసేవాడిని. ఎంతసేపు కాన్సంట్రేట్ చేస్తావు అన్నట్టు, నువ్వు సైలెంట్‌గా ఉండు, నన్నే దృష్టిగా నా వైపే చూడు అన్నట్టు మామూలుగా అలా వేలు పెట్టి, ఇలాగే వేలు పెట్టి మూవీ హీరో పెడతాడు కదా! అలాగే వేలు పెట్టి 100% అలాగే వేలు పెట్టి అలాగే ఇచ్చేసేవాడిని. అది కూడా మూవీగా వచ్చింది. అదొకటే కాదు, ఇంకొకటి ఇది 'భగవంత్ కేసరి'. 'భగవంత్ కేసరి'లో ఒక విలన్‌కి మామూలుగా చెప్తాడు, ఫైట్ చేసాడు. చూసిన వాడు ఒకలా చెప్తాడు, విన్నవాడు ఇంకోలా చెప్తాడు. డైరెక్ట్‌గా చేసిన వాడు చెప్తే ఎలా ఉంటుంది అన్నట్టు ఆయన బాలకృష్ణ చెప్తాడు. ఆయన చేసిన ఫైట్ గురించి. అలాగే నేను చెప్పా. ఎవరైనా ఒక ఎగ్జాంపుల్ నువ్వు గొప్పలు చెప్పుకుంటే నేను వాళ్ళకి గొప్పలు చెప్పుకోవాలి కదా! నేను అలా నీ గురించి నీవు ఎందుకు గొప్పలు చెప్పుకుంటావంటే నా గురించి ఆ! నాకన్నా ఇ ఎలా ఇ తెలుస్తుంది ఇవ గొప్పగా? ఇవన్నీ జనరల్‌గా కామన్‌గా జరిగేవే. ఇప్పుడు మీరు అన్నం తింటున్నారు, సినిమాలో కూడా అన్నం తింటారు. మీరు రెస్టారెంట్‌కెళ్ళి సినిమాలో కూడా అది రెస్టారెంట్‌కెళ్ళే ఆలోచనలు సీన్ వేరే కాదు. ఉంటది. ఒక ఐడియా ఎంతో సెన్సేషనల్ క్రియేట్ చేస్తుంది. అన్నం తినడం అది కాదు. ఇప్పుడు ఐడియా మీ జస్ట్ ఐడియా ఇంకోళ్ళు రావడం గుర్తుగా తప్పేం కాదు కదా! రావడం ఆ! తప్పేం కాదు. మీరు మీ మనకి లేట్ అయితే ఇప్పుడు అదే మీ ఐడియాని నేను ఆ మీరు వర్క్‌లో లేను కాబట్టి, నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ వర్క్‌లో లేను కాబట్టి అవి అలా వాళ్ళు తీశారు. నేనుండింటే నాదే ఫస్ట్ వచ్చేది కదా! నేను అది అంటున్నా. నాదే ఫస్ట్ వచ్చేది కదా! అయ్యో! ఇప్పుడు మీ నినాదం ఏంటి? అయిపోయింది కదా! అయిపోయిందని అదే ఏం చేయలేం అలా కదా మనం. అయిపోయింది, ఏం చేయలేం. నేను జస్ట్ చెప్తున్నా. ఆ థాట్స్ అలా వచ్చాయి. ఇది కూడా ఒక థాట్ నాది. బిగ్ బాస్ బిగ్ బాస్ అనేది ఒక ఇలాంటి ఆలోచనలకు ఒక మన బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళాలనా? మీ 9 మీ గాని ఏజ్ ఎంత సార్? ఏజ్ మా ఏజ్ 32. 32. 32 అంటే 32 ఇయర్స్ మీరు ఆ. అంటే ఫుల్ మ్యారీడ్ అయన్నీ అయి ఉంటారు. అక్కడ లోపల టాస్క్‌లు కానివచ్చు, ఆ మెంటల్ ప్రెషర్ ఇదంతా అంత బాడీ అంత ఫిట్‌గా తట్టుకుంటుంది. గేమ్స్ అన్ని రకాల గేమ్స్ ఆడాను. క్రికెట్, బ్యాడ్మింటన్ గానీ, ఇంక వేరే గేమ్స్ కానీ ఇది మనస్తత్వ శాస్త్రానికి సంబంధించినది. ఇవి ఎగ్జాంపుల్ మూవీస్ గురించి ఎందుకు చెప్తానంటే అలా థాట్స్, అలా ఆలోచనలు ఉన్నాయి. అలా హ్యాండిల్ చేయగలను కాబట్టి ఇప్పుడు బిగ్ బాస్‌కు వీళ్ళనే తీసుకోవాలి అనేది ఏం లేదు. అంటే ఒక క్రియేట్ చేయాలి. ఏదైనా వాళ్ళ ఆలోచనలతో ఏదైనా సెన్సేషనల్‌గా క్రియేట్ చేయాలి. విన్నర్ అవ్వడం, ఓడిపోవడం ఇది కాదు. వాళ్ళు ఉన్న రోజులు ఎంతవరకు నెట్టుకొచ్చారు, ఎలా బ్యాలెన్స్ చేశారు, ఎంత ఎంత బాగా గేమ్ ఆడారు అనేది కాన్సెప్ట్ మనస్తత్వ శాస్త్రము. అంటే బిగ్ బాస్ మన మేనేజ్మెంట్ గురించి తెలుసా మీకు? ఎలాంటి వాళ్ళని పిక్ చేసుకుంటారు? ఎలాంటి వాళ్ళని తీసుకుంటారని? నేను బిగ్ బాస్ సెకండ్ నుంచి ఫాలో అవుతున్నా. తర్వాత ఖాళీ టైంలో ఫస్ట్ కూడా చూసా. ఇంకా అప్పటి నుంచి ఖాళీ టైంలో ఫస్ట్ ఏం జరిగింది అనేది చూసా మొత్తం. వాళ్ళు ఫేమస్ కానీ కామన్ పీపుల్‌ని వాళ్ళు తీసుకోరని తెలీదా మీకు? తీసుకున్నారు. అంతకుముందు చూసా. మామూలుగా కామన్ పీపుల్ కొంతమంది తీసుకున్నారు. కొన్నిసార్లు ఓన్లీ సెలబ్రిటీలనే తీసుకున్నారు. అంటే నా ప్రయత్నంగా ఇప్పుడు మీ ద్వారా మీరొచ్చారు. మీ ద్వారా ఎంతో మందికి కొంతమందికి షేర్ అవుతుంది. ఇలా ఇప్పుడు ఈ సీజన్‌కే కాకుండా నెక్స్ట్ సీజన్ గాని తీసుకోవచ్చు. ఎప్పుడైనా తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. కానీ నా ఒక సాటిస్ఫాక్షన్. ఇలా కొంతమందికి తెలిసానని నా ఆలోచన ఇలా షేర్ చేసుకున్నానని. అంటే బిగ్ బాస్ ఒక మనస్తత్వ శాస్త్రం కదా! అది మనం ఎక్కువ ఆలోచనలు సైకాలజికల్‌గా ఎక్కువ ఆలోచనలు పెడుతూ వాళ్ళని ముందే గెస్ చేస్తూ ఆపోజిట్ పర్సన్ ముందే వాళ్ళ భవిష్యత్తుల్ని మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు స్వామీజీలు వాళ్ళు వీళ్ళు భవిష్యత్తు అని అంటారు మామూలుగా. మనం కామన్ నార్మల్ పర్సన్‌లో మనం గెస్ చేయగలం ఆపోజిట్ పర్సన్‌ని. అలా ఆ థాట్స్ చెప్తే నువ్వే స్వామీజీ అవుతావు. నీ లైఫ్‌కి నువ్వే స్వామీజీ అయిపోతావు. ఆ థాట్‌తో నేను చెప్తున్నా. బిగ్ బాస్ ఇది నాకు అది పెద్దగా అనుకుంటారు కానీ అది నాకు చిన్న విషయమే. నేను ఎన్ని వీక్స్ చూస్తానని కాదు. ఉన్న రోజు సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తాను. అది నాకు చాలా చిన్న విషయం. బిగ్ బాస్ అంటే నాకు చాలా హ్యాండిల్ చేస్తాను. సింపుల్‌గా హ్యాండిల్ చేస్తాను. మీరు పెద్ద టాస్క్‌లా అనుకుంటున్నారు. నాకు చిన్నగా సింపుల్‌గా హ్యాండిల్ చేస్తాను నాకైతే అవకాశం వస్తే. అందుకే నేను మొత్తం విన్నర్‌గా వేసుకున్నాను. నాకు కన్నడ వచ్చు కాబట్టి బిగ్ బాస్ కన్నడ 12 చదవడం వచ్చు. రాయడం అయితే రాదు. అది ఇంకా మాట్లాడడం అంతా వచ్చు. నెక్స్ట్ బిగ్ బాస్ 11 కంప్లీట్ అయింది. 12 ఉంది కన్నడ. ఇది బిగ్ బాస్ తెలుగు 9 జరుగుతుంది నెక్స్ట్. వస్తే
ఈ సీజన్ తీసుకొని లేదా నెక్స్ట్ సీజన్ ఏదో అలా హోప్స్తో ఇలా ఇది కూడా ఇక్కడ ఆలోచన సినిమాలు చెప్పా కదా, ఇది కూడా ఎక్కడ ఇలా షేర్ అవుతుందని చాలా మంది చూస్తున్న మామూలుగా అది అందరికీ వస్తుంది. కానీ నా ఆలోచనలో విన్నర్ అని ఏంటంటే అంత గట్టిగా కాంపిటీషన్ ఇస్తానని, అందుకే విన్నర్ అని రాసుకున్నా ముందే, ఈ సీజన్స్ విన్నర్ అని రాసుకున్నా.